Hi friends, welcome back to another review episode. This is Manjula from Simply Manjula, episode 13. థీమ్ ఏంటంటే రియల్ ఆర్ ఫేక్. ఈ రోజు ఎవరెవరు రియల్ గా లైక్ ఈ టైం కల్లా మనకి చాలా వరకు అర్థమై ఉంటుంది. ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు, ఎవరు లైక్ వాళ్ళ ప్రెషర్ లో వాళ్ళ రియల్ సెన్స్ ని చూపిస్తున్నారు. ఎప్పుడైనా నార్మల్ గా ఉన్నప్పుడు ఓకే, బట్ ఎప్పుడైతే ప్రెషర్ వస్తుందో డెఫినెట్ గా వాళ్ళ ఇన్నర్ లో ఉన్న ఇంకొక పర్సన్ వాళ్ళ ఇన్నర్ వాళ్ళ యాక్చువల్ క్వాలిటీ అయితే బయట పడిపోతుంది. సో, సో యాక్చువల్ చెప్పాలి అంటే ఇంకా ఫైర్ కావాలంటున్నారు. బట్ ఈరోజు ఎపిసోడ్ లో ఫైరే లేదు, వాటరే ఉంది. ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అసలు అసలు ఈ రోజు అందరు కూర్చొని ఒక ఎగ్జామ్ కి వచ్చినట్టు ఒక ప్యాడ్ పేపర్ పెన్ పట్టుకొని రాసేసారు. కానీ అస్సలు ఈరోజు గేమ్స్ లేవు. అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నాకైతే అంత ఒక సీరియస్ ఆర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ అయితే ఈ రోజు అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ కాంపిటీషన్ లేదు. ఆల్మోస్ట్ అందరు క్లోజ్ గానే పోతున్నారు. త్రీ టీమ్స్ వాళ్ళు ఎలాంటి కాంపిటీషన్ అనిపించలేదు. వచ్చిన ఛాలెంజెస్ కూడా చాలా ఈజీ ఛాలెంజెస్ లాగా అనిపించాయి. చాలా హార్డ్ లెవెల్లో లేదు, మీడియం కంటే లో లెవెల్లో అనిపించాయి ఈరోజు ఇచ్చిన అన్ని లైక్ అయినా పోటీలు కానీ ఏదైనా కానీ అసలు ఒకటి కూడా గేమ్స్ కానీ నాకైతే అంత బాగా అనిపించలేదు ఈరోజు. ఐ థింక్ బ్యాలెన్స్ గా పోతున్నారు. ఓ రోజు ఫిజికల్ టాస్క్ చాలా హార్డ్, తర్వాత కొంచెం బ్యాలెన్స్ గా మేబీ కంటెస్టెంట్స్ కూడా నెక్స్ట్ డేకి ఆ రెల్స్ వాళ్ళు రెడీగా లేరు ఫిజికల్ గా వాళ్ళు అని ఆలోచిస్తున్నారా ఏమో, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, బట్ నాకు అలా అనిపిస్తుంది. ఎనీవే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రియా, బాజీ, ఆర్కే, గాయత్రి వీళ్ళందరూ ఇంకా వాళ్ళ యాక్చువల్ గా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. వాళ్ళ ఒక గేమ్ లో కూడా వాళ్ళు కరెక్ట్ గా లేరు. వాళ్ళకి ఇంకా అవకాశాలు వచ్చినా కానీ కొంతమంది ఉపయోగించుకోలేదు. అండ్ అపూర్వ అయితే అటు ఇటుగా ఉంది. ఓన్లీ వాయిస్ ఉంది కానీ గేమ్స్ లో అయితే ఇంకా ఏది చేయలేదు. ఈ రోజు ఒక థింగ్, ఏది నిజం ఏది అబద్ధం, అసలు ఏది నకిలీ ఏది అసలు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నాను. కానీ ఒక వస్తువుని తీసుకొచ్చి వాటి గురించి అనుకోలేదు. వాళ్ళలో వాళ్ళే ఎవరు ఏంటి అని తెలుసుకునే టెస్ట్లు ఉంటాయి అనుకున్నా, కానీ అది కాదు. ఇక్కడ బయట నుంచి కొన్ని వస్తువులు, కొన్ని వ్యక్తులు, కొన్ని ప్రొఫెషన్స్, కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు రియలా కాదా అని చెప్పాలన్నదే మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ లో నడిచింది. సో ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళు నుంచోమన్నారు. ఎల్లో కార్డ్స్ గాయత్రి, సృష్టి అండ్ ఆర్కే వీళ్ళకి ఎల్లో కార్డ్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ రోహిత్ కూడా ఎల్లో కార్డ్ వచ్చింది కదా. వీళ్ళల్లో ఒక్కొక్కరిని మెంబర్స్, ఈ నలుగురిలో మెంబర్స్ లో ఆమ్, ఎవరు ఫేక్ అని అడిగినప్పుడు గాయత్రి ఏమో సృష్టి ఫేక్, ఆర్కే ఫేక్ అంటుంది, రోహిత్ రియల్ అంటుంది. అండ్ రోహిత్ ఏమో ఆర్కే ఫేక్, సృష్టి ఫేక్ అంటాడు, గాయత్రి రియల్ అని చెప్తారు. ఇక్కడ మళ్ళా గ్రూప్ కొంచెం ఫ్యామిలీకి నడుస్తుంది. ఆర్కేనేమో గాయత్రి ఫేక్ అని చెప్తాడు, రోహిత్ రియల్ అని చెప్తాడు, సృష్టి ఆమ్, కూడా ఫేక్ అనే చెప్తాడు. అండ్ ఇంతలో యాక్చువల్ చెప్పాలి అంటే ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఐ థింక్ రామకృష్ణని అందరూ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. రామకృష్ణ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, సాఫ్ట్ గానే ఉన్నాడు. ఐ థింక్ టార్గెట్ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆ టార్గెట్ అయితే ఎలా ఫేస్ చేస్తాడో, ఎన్ని రోజులు ఉంటాడో లేదో, అది తీసుకోవాలో లేదా అన్నది కూడా ఒక యాంగిల్ ఆఫ్ తీసుకుంటే ఐ థింక్ సింపతి ఓట్స్ అయితే పడొచ్చు. ఈ రోజైతే చాలా సాడ్ అనిపించింది కొంచెం. ఐ థింక్ రామకృష్ణ కరెక్ట్ చెప్తాడు. ముందు ముందు మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే రామకృష్ణ అంత ఎగ్జైట్ అయ్యాడో లేదు కానీ నేనైతే ఎగ్జైట్ అయిపోయా. ఎందుకంటే చాలా సాడ్ అనిపిస్తుంది, పాపం బాగా అనిపిస్తుంది. ప్రతి గేమ్ లో పోతున్నాడు అని ప్రతి ఒక్కళ్ళు మాక్ చేస్తున్నారు. అండ్ ఒక సింపతి యాంగిల్ క్రియేట్ అవుతుండొచ్చేమో, బట్ ఎఫర్ట్స్ పెడితే ఫిజికల్ గేమ్స్ లో అవుతాడేమో. బట్ స్టిల్ లైక్ ఇక్కడ షటప్ అని 2-3 టైమ్స్ అంటాం. జడ్జెస్ అంతగా వార్న్ చేయకపోవటం. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సృష్టిని డైరెక్ట్ గా నమ్మలేము. నిన్న జరిగిన గేమ్ లో వీళ్ళ ముగ్గురు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ప్రియా, సృష్టి అండ్ శాల్ని అటు దీపక్ ని ఓడించాలని చూస్తారు కదా. ఆ టైంలో యాక్చువల్ చెప్పాలంటే ఇంకా సృష్టి వచ్చేస్తే
శాలిని ఆమె గ్లాస్ తీసేస్తది. తర్వాత సారీ చెప్తాడు కదా! చెప్తది సృష్టి లైక్ శాలిని సారీ చెప్తది. సో, అది ఆ విధంగా తను మోసం చేసింది నమ్మకం లేకుండా అన్న విషయం చెప్పినప్పుడు యాక్చువల్‌గా శాలిని ఇన్వాల్వ్ అయిపోతది. మధ్యలోకొచ్చేస్తది. చాలా షౌట్ చేస్తది. బట్ ఒప్పుకుంది. నిన్న ఒప్పుకుంది. అండ్ ఈ రోజున మాట మార్చేసింది. సో, ట్రస్ట్ అయితే కొంచెం ఫ్యాక్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. శాలిని విషయంలో. అదైతే గమనించాలి. ఐ థింక్ ఆ పాయింట్ డెఫినెట్‌లీ నెగెటివ్ గానే పోతది ఆమెకి. అండ్ ఎనీవే ఇదంతా వాళ్ళలో వాళ్ళు తేల్చుకుంటారు. ఇప్పుడు వెళ్ళిపోతారు. నెక్స్ట్ థింగ్ పవర్ కార్డ్. ఇప్పుడు ఈ రోజున బాగీ పవర్ కార్డ్ ఉపయోగించాలి. ఫైర్ కార్డ్. అది అండ్ ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్లీ ఇప్పుడొచ్చిన 6 కార్డ్‌ని 6 రోజులు వాడతారు. ఆల్రెడీ 2 అయిపోయినాయి. థర్డ్ వన్ ఉంది. ఇంకా 3 ఉన్నాయనుకుంటా. యాహ్! అండ్ స్టీల్ ద హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ ఆపోజిట్ టీమ్ లోంచి వీళ్ళు తీసుకోవచ్చు అని చెప్తారు. సో శ్రీముఖి కొంచెము ప్లే చేస్తుంది లైక్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇస్తుందా లేదా అని అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ్యత అయిపోతుంది. ఒక చిన్న స్మాల్ ఇది ఏంటంటే తన లైక్ హ్యాండ్ కి ఇంజరీ అయింది. అమన్ అపూర్వకి ఇప్పుడు లెమన్స్ త్రో చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ లెమన్స్ త్రో చేసినప్పుడు పట్టుకున్నప్పుడు అపూర్వ అమన్ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. బట్ నెక్స్ట్ జడ్జెస్ అంటారు అమన్ నువ్వు ఆల్రెడీ పట్టుకున్నావు నువ్వు వదిలేసావు ఇప్పుడు అపూర్వ దగ్గర నుంచి నీ లెమన్ నువ్వు తెచ్చుకో అన్నప్పుడు తీసుకొచ్చుకుంటావు. దీపక్ అమన్ బాగి రాజకుమారి ఆర్కే వీళ్ళ 5 దగ్గర ఆ లెమన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి 5 సాక్స్ ఇస్తారు. సాక్స్ లో పొటాటో వెయిట్ ఉంటుంది. అండ్ ఆల్సో అందులో 3 మాత్రం అసలైనవి బరువైనవి. 2 మాత్రం ఫేక్. రాజకుమారి ఆ, అపూర్వ వస్తుంది. కానీ రాంగ్ చెప్తుంది. సో రాజకుమారి లీడర్ అయిపోతుంది. అండ్ ఆర్కే గురించి సృష్టి వస్తుంది. తప్పు అని చెప్తుంది. సో కరెక్టే ఆర్కే లైటే సృష్టి లీడర్ అయిపోతుంది. అండ్ మిథిలేష్ బెల్ కొట్టి రాజకుమారి ఫేక్ అని చెప్తాడు కానీ రాజకుమారి రాంగ్. సరే ఆ విధంగా రాజకుమారి లీడర్ అయిపోతుంది. చిన్న కన్ఫ్యూజ్ అయిపోయింది. అండ్ ఇంకా లాస్ట్ లో అయిపోయినాక సో ఇంకా ముగ్గురు మిగులుతారు. బాగి అమన్ దీపక్ మిగులుతారు. వాళ్ళిద్దరు సెలెక్ట్ అయిపోతారు లీడర్ గా సృష్టి అండ్ రాజకుమారి. అండ్ ఇప్పుడు బాగి అమన్ దీపక్ కి మధ్యలో వెనగర్ అండ్ ఒక డ్రింక్ లో వెనగర్ ఉంటుంది. ఇంకో దాంట్లో స్వీట్ జ్యూస్ ఉంటుంది. సో తాగినాక రోహిత్ బెల్ నొక్కి ఆ, దీపక్ అని చెప్తాడు. బట్ అమన్ కి స్వీట్ అమన్ కి వెనిగర్ వస్తుంది. సో అమన్ ని ఐడెంటిఫై చేయలేకపోతే అమన్ నెక్స్ట్ లీడర్ అవుతారు. ఇక్కడ ముగ్గురు లీడర్స్ అయితే ఫామ్ అయిపోయారు. ఆ ముగ్గురులోంచి టీం ఎలా ఎంచుకోవాలన్నప్పుడు ఒక బాక్స్ లో స్ట్రాస్ పెట్టుంటాయి. ఎవరికైతే లాంగ్ స్ట్రా వస్తుందో వాళ్ళు ఈ టీమ్ లో ఎక్కువ మంది ఉంటారు. మీడియం వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అండ్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ లైక్ 5, 3, 4 ఆ విధంగా డివైడ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇటు పక్క నుంచి గాయత్రిని ఈ పక్క నుంచి ఎవరిని ఆర్జే చరణ్ ని తీసి పక్కన పెట్టేశారు. ఎల్లో కార్డ్ లో ఇచ్చేసి వాళ్ళని పక్కన కూర్చోపెట్టేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైపోతుందంటే అమన్ తీస్తాడు. అమన్ కి లాంగ్ వస్తుంది. సృష్టికి స్మాల్ వస్తుంది. రాజ్ కుమారికి మీడియం వస్తుంది. బికాస్ సృష్టికి స్మాల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఛాన్స్ ఆమెకి ఇస్తా సెలెక్షన్ లో. దీపక్ ని రోహిత్ ని చరణ్ ని ముగ్గురిని స్ట్రాంగ్ ప్లేయర్స్ ని తను ముందే చూస్ చేసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ రాజ్ కుమార్కి అవకాశం వచ్చినప్పుడు మిథిలేష్, ఝాన్సీ, బాగి, ప్రియాని చూస్ చేస్తుంది. బాగి దగ్గర కార్డు ఉంది అడ్వాంటేజ్ రాజ్ కుమార్. బట్ సృష్టి ఆ విషయం మర్చిపోయింది. అండ్ ఆరెల్స్ ఇగ్నోర్ చేసిందో మరి ఎలా మర్చిపోయిందో దానికి తెలియదు కానీ అసలు అసలు వదిలేసింది. అసలు అక్కడ వదిలేసింది. సో కార్డు ఉన్నా ఎందుకు అసలు వాళ్ళు జడ్జెస్ కూడా కొంచెం షాక్ అయ్యారు. ఎందుకు వేయలేదు. అండ్ నెక్స్ట్ మిగిలిపోయిన వాళ్ళందరూ లైక్ శాలిని, అపూర్వ, ఆర్కే, గాయత్రి, హేమంత్ వచ్చేసి ఈ ఇందులోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ బాజీకి అడుగుతారు ఏ టీమ్ లోంచి ఇప్పుడే చెప్పేయాలి. ఏ టీమ్ లోంచి హాఫ్ పాయింట్స్ తీసుకోండి. టీమ్ వైజ్ ఆడుతున్నారు. టీమ్ లోంచి నాట్ ఇండివిజువల్ ఉంటుంది. అంతా గ్రూప్ గేమ్స్ కాబట్టి ఇప్పుడు గ్రూప్ వైజ్ లోనే గేమ్స్ ఉంటున్నాయి కాబట్టి గ్రూప్ లోంచి అంటే అమన్ అంటాడు. అమన్ తీసుకెళ్ళి ఆ కార్డు ఇచ్చేసి జడ్జెస్ నీ కార్డ్ నీకే వచ్చిందని నవ్వుకుంటారు. సో
ఇది అన్నమాట. అండ్ ఇప్పుడు బ్లూ, యెల్లో, గ్రీన్ అమన్ టీమ్, యెల్లో సృష్టి టీమ్ అండ్ బ్లూ రాజ్ కుమారి టీమ్. ఇందులో డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ వస్తువులు వస్తాయి. అందులో ఏది ఫేక్ ఏది రియల్ అని చెప్పాలి. ఫస్ట్ టాల్ షార్ట్ ఇద్దరు పర్సన్ ని స్క్రీన్ వెనక నుంచుంటారు. ఎవరు టాల్ ఎవరు షార్ట్ అని చెప్తారు. అందులో బాగి రాంగ్ చెప్తుంది అండ్ అమన్ రాంగ్ చెప్తాడు. సృష్టి మాత్రం ఆ శాలిని రాంగ్ చెప్తుంది. సృష్టి కరెక్ట్ చెప్తుంది. సో మిగతా అంతా చూసుకుంటే ప్రశాంత్ పెడతారు. అందులో మిథిలేష్ కరెక్ట్ చెప్తాడు. అపూర్వ కరెక్ట్ చెప్తుంది. దీపక్ రాంగ్ చెప్తాడు. అండ్ మెజిషియన్ వస్తాడు. ముగ్గురు కరెక్ట్ చెప్తారు. అండ్ ఒక డోనట్ పెడతారు. ఆ, ముగ్గురు కరెక్ట్ చెప్తారు. ఆ, చెప్పాలంటే అక్కడ నవరస ఆర్కే డోనట్ కరెక్ట్ చెప్పినప్పుడు యాక్చువల్లీ చెప్పాలి ఆర్కే గెలవాలి. అండ్ ఒక్క చిన్నదే ఆయన టీం లీడర్ అయిపోడు. అండ్ బిగ్ బాస్ లో అప్పుడే వెళ్ళిపోయే అవకాశం అసలు కనిపించట్లే. బట్ థింగ్ ఈస్ లైక్ చాలా ఐ థింక్ సింపతి మాత్రం చాలా అసలు ఆడవాళ్ళకంటే ఎక్కువ ఆర్కేకి సింపతి వచ్చేస్తుంది. డెఫినెట్లీ సాడ్ అనిపిస్తుంది ఈ రోజు ఎపిసోడ్ తర్వాత. శ్రీ శాలిని అలా అరిచేయటం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అసలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చాలా చాలా అంటే చాలా టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా నవ్వుతున్నారు. అండ్ హేమంత్ వస్తాడు డాన్సర్ ని లైక్ నెక్స్ట్ రాజ్ కుమారి, దీపక్, హేమంత్ అది డాన్సర్ కరెక్ట్ చెప్తారు. అండ్ మిథిలేష్, రోహిత్, అమన్ వస్తారు. సన్ఫ్లవర్ కరెక్ట్ చెప్తారు. అండ్ తర్వాత నవదీప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరు వస్తారు. ఆమెను ఐడెంటిఫై చేస్తారు. ఝాన్సీ అండ్ ఆర్కే కరెక్ట్ చెప్తారు. ఎస్ ఇక్కడ ఆర్కే కరెక్ట్ చెప్తారు. అండ్ ఆల్సో ఇక్కడ సృష్టి రాక్ చెప్తుంది. అప్పుడు ఆర్కే డాన్స్ చేస్తాడు. కింద పడతాడు. అబ్బా నేనైతే ఆ మూమెంట్ చాలా మంది పోతే పోయాడు కనుకుండా కొన్ని ఆటలు ఆడి గెలిచిపోతే కూడా చాలా బాగుంటుంది. మరి ఓడిపోయి ఏమీ చేయలేకపోతే లైఫ్ లో తనకి చాలా రిగ్రెట్ ఉండిపోతుంది డెఫినెట్ గా. సో ఇక్కడ అమన్ లోంచి మొత్తం టోటల్ గా 600 పాయింట్స్ ఏమో రాజకుమారి బ్లూ టీమ్ కి వస్తుంది. 500 పాయింట్స్ ఏమో ఎల్లో టీమ్ సృష్టికి వస్తుంది. 600 పాయింట్స్ అమన్ గ్రీన్ టీమ్ కి వస్తుంది. అండ్ ఇక్కడ బాగి ఆ, ఆ కార్డ్ లోంచి 300 పాయింట్స్ అమన్ టీమ్ లోంచి వెళ్తే ఇప్పుడు 900 వాళ్ళకి వెళ్తాయి. 300 మాత్రమే అమన్ కి వస్తాయి. గెలిచిన బాగి టీం ఆర్ రాజ్ కుమారి టీం లోంచి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వాళ్ళకే వస్తుంది. సో బాగి వల్ల పాయింట్స్ వచ్చినందుకు అండ్ ఓట్ అపీల్ అవకాశం రాజకుమారి ఆమెకే ఇస్తుంది. అండ్ కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. బాగా కన్ఫ్యూజ్ అయింది. దాని అంతగా ఉపయోగించుకోలేదు. అంత కన్విన్స్ గా చెప్పలేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రాజ్ కుమారి అవుతుంది. రాజ్ కుమారికి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వస్తుంది. ఓకే తన ఫస్ట్ కంటే ఈ రోజున అంత ఎక్కువగా చేయలేదు. బట్ పర్వాలేదు. అండ్ ఇక్కడ ఎల్లో కార్డ్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు. తెలిసిన వాళ్ళు ఓట్ అపీల్ అవుతుంది. అండ్ ఇంకొక అవకాశం మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని లైక్ జడ్జెస్ ఇస్తారు. అండ్ ఎల్లో కార్డ్ ఇస్తారు ఒకళ్ళని. అది లైక్ రెగ్యులర్ గా ఎవ్రీడే జరిగే యూనో ప్యాటర్న్. అండ్ లైక్ స్ట్రక్చర్ ఎల్లో కార్డ్ ఆల్ త్రీ లైక్ టీమ్ లీడర్స్ కలిసి ముగ్గురికి సెలెక్ట్ చేసుకోవాలి. అపూర్వ అండ్ హేమంత్, అమన్ ఏమో శాలిని, రాజ్ కుమార్ ఏమో హేమంత్. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో అపూర్వకి ఇస్తారు జడ్జెస్ అంతా కలిపి. చెప్పాలి అంటే శాలిని ప్రూవ్ చేసుకుంది. నిన్న టీమ్ లీడర్ గా చాలా బాగా ఆడి. హేమంత్ కూడా 2 times గెలిచాడు. అండ్ ఎల్లో కార్డ్ ఇంకా స్పాట్ లైట్ పడలేదు. నువ్వు ఇంకా ఏం ప్రూవ్ చేసుకోలేదు. నీ వైపు తిప్పుకోలేదు శాలిని సారీ అపూర్వ అని ఆమెకి ఎల్లో కార్డ్ ఇస్తారు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? గేమ్స్ ఎలా అనిపించాయి? అండ్ ఎవరిది రైట్? యాక్చువల్‌గా శాలిని అండ్ ఆర్‌కే విషయంలో రామకృష్ణ నవరస మామ రామకృష్ణ విషయంలో ఎవరిది తప్పు? శాలినిదా? రామకృష్ణదా? అండ్ రామకృష్ణ చాలా టార్గెట్ అవుతున్నాడా? అండ్ బిగ్ బాస్ లోకి సింపతి కార్డ్ తోటి రామకృష్ణ వెళ్ళే అవకాశం ఉందా లేదా? కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళకి అవకాశమే రావట్లేదు. అండ్ బార్ రాజ్ కుమారి సెకండ్ టైం ఓట్ అపీల్ అవకాశం వచ్చింది. సో మిగతా వాళ్ళకి అవకాశం రావట్లేదు. వాళ్ళు వచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నారు అనుకోవాలా ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో బిఫోర్ ఐ క్లోజ్ ప్లీజ్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.